బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి, బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలనే ప్రశ్న ఎందుకు వేసానంటే, ఈరోజు చాలామందికి బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలో తెలియకుండానే తీసేసుకుంటున్నారు. ఎక్కువ శాతం మీరు గమనిస్తే బ్యాప్టిజం ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు చెప్పే అవసరాలు, మీ కంటికి కనిపించే ఆ కారణాలు చూస్తే మీకు ఆశ్చర్యం అవుతుంది. కొన్ని కారణాలు మీరు ఆలోచించండి. సర్టిఫికెట్ల కొరకు బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు ఉన్నారు, అవునా? సర్టిఫికెట్ల కొరకు, ఆ సర్టిఫికెట్ ద్వారా ఏదో వీళ్ళకు ప్రయోజనం వస్తుందని, ఏదో మేలు జరుగుతుందని, ఆ మేలు కొరకు ఏముందులే నీళ్ళల్లో మునగడమే కదా అని అనుకొని ఈజీగా తీసుకొని బాప్టిజం తీసుకునే వాళ్ళు కొందరైతే, మరికొంతమంది పెళ్లి కొరకు బాప్టిజం తీసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎలాంటి కేసులు ఇవి? మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇవ్వాలంటే మీ అమ్మాయి బాప్టిజం తీసుకోవాలి. వాళ్ళిద్దరు ఇష్టపడినంత మాత్రాన మేము ఒప్పుకుంటామేంటి? పెద్దలనే మాటలు ఇవన్నీ. వాళ్ళిద్దరు ఇష్టపడినంత మాత్రాన మేము ఒప్పుకుంటామేంటి? మా వాడు బాప్టిజం తీసుకున్నాడు, మీ అమ్మాయి బాప్టిజం తీసుకోలేదు. ఇప్పుడు మా వాడిని మీ అమ్మాయికి ఇవ్వాలంటే మీ అమ్మాయి ముందు బాప్టిజం తీసుకోవాలి. ఆ అమ్మాయికి అబ్బాయి మీద ఉన్న ప్రేమతో ఏం చేస్తుంది? ఓ బ్యాప్టిజమే కదా, ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలని కూడా బాప్టిజం తీసుకోవాలి, పెద్ద విషయం ఏంటి అని పెళ్లి కొరకు బాప్టిజం తీసుకునే వాళ్ళు కొంతమంది, సర్టిఫికెట్ కొరకు బాప్టిజం తీసుకునే వాళ్ళు కొంతమంది, ఏమండి పేరు మార్చుకోవడానికి బాప్టిజం తీసుకునే వాళ్ళు కొంతమంది, ఇలాంటి ఎన్నో కారణాల కొరకు బ్యాప్టిజం తీసుకునే వాళ్ళ సమాజంలో కనపడుతున్నప్పుడు అసలు బైబిల్ బ్యాప్టిజం ఎందుకు తీసుకోమని చెప్పిందో తెలియకుండా మనం బ్యాప్టిజం తీసుకున్నాం అనుకోండి, అది చెల్లే బ్యాప్టిజంగా మనకు భవిష్యత్తులో ఉండదు, అది చెల్లని బ్యాప్టిజం. గనుక బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో అన్న విషయంపై సరైన అవగాహన లేని పరిస్థితి క్రైస్తవ సమాజంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బైబిల్ దగ్గరకు వచ్చి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అందుకే ఈ రెండవ ప్రశ్న, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? మనం బైబిల్ అంతా చూస్తే బాప్తిస్మం తీసుకోవడానికి ముఖ్యంగా 3 కారణాలు బైబిల్లో మన కంటికి కనపడతాయి. ఆ 3 కారణాలు ఏంటో జాగ్రత్తగా చూద్దాం. మళ్ళీ గమనించండి, బాప్టిజం తీసుకోవడానికి మనకు బైబిల్ చెప్పే కారణాలు 3 ముఖ్యమైన కారణాలు. ఆ 3 కారణాలలో మొదటిది పేతురు గారు చెబుతున్నారు. ఒక్కసారి ఆ సందర్భాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 38వ వచనం పేతురు గారు మాట్లాడుతున్నాడు. మీరు మారు మనసు పొంది దేని నిమిత్తం? అండర్లైన్ చేసేయండి ఆ మాటను, అండర్లైన్ చేసేయండి, అర్జెంటుగా అండర్లైన్ చేసేయండి. పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని అన్నాడు. ఇక్కడ మంచి రీజన్ కనపడుతుంది చూడండి. బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలట? సర్టిఫికెట్ కోసమా? పెళ్లి కోసమా? ఉద్యోగం కోసమా? పేరు మార్చుకోవడం కొరక? దేని నిమిత్తం బాప్తిజం తీసుకోమంటున్నాడు చూడండి అక్కడ. పాపక్షమాపణ నిమిత్తము మీరు బాప్తిజం తీసుకోవాలి. ఇది మొదటి కారణం. ఎందుకు తీసుకోవాలనే ప్రశ్నకు మొదటి కారణం మనం చూస్తున్నాం. పాపక్షమాపణ నిమిత్తం మనం బాప్తిస్మం తీసుకోవాలి. మరొక మాట చూద్దాం. అదే అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం. అదే అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16వ వచనం. ఈ సందర్భంలో అననీయ గారి మాటలు, పౌలు గారితో ఆయన మాట్లాడుతున్న మాటలు చెప్పబడుతున్న సందర్భం ఇది. అననీయ పౌలు గారితో అంటున్న మాట, గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనుమని చెప్పాను. అననీయ పౌలు గారితో ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఏమని చెబుతున్నాడు? నీవు బాప్తిస్మము పొంది ఏం చేయాలట? పాపములు కడిగి వేసుకో. పేతురు గారు ఏమన్నారు ఇంతకుముందు? పాపక్షమాపణ నిమిత్తము పాపములు కడిగి వేసుకున్నట్టుకు బ్యాప్టిజం తీసుకో. అంటే బ్యాప్టిజం తీసుకుంటే తప్పితే బాప్తిసము లేకుండా మన పాపాలు కడగబడవన్నమాట. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి చెప్పండి? మొదటి కారణం పాపాలు క్షమింపబడుటకు, పాప క్షమాపణ పొందుటకు, పాపాలు కడిగి వేసుకున్నటకు మనం బాప్టిజం తీసుకోవాలి. ఎందుకంటే మన సమస్యనే పాపమని మాత్రం మీరు మర్చిపోకండి.
మనిషి రోగంతో చచ్చిపోయిన ప్రాబ్లం లేదు, కానీ పాపముతో మాత్రం చావకూడదు. అంతేనా? రోగం అనేది మన సమాధి వరకే వస్తుంది, పాపం అన్నది సమాధి దాటిన తర్వాత కూడా వస్తుంది. ఇది చాలా తీవ్రమైనటువంటి సూత్రం, మీరు మర్చిపోకూడదు. రోగం అనేది మనతో ఎంతవరకు వస్తుంది చెప్పండి? ఎలాంటి రోగమైనా ఎంతవరకు వస్తుంది? కన్ను మూసేంతవరకే రోగం మనతో ఉంటుంది. కన్ను మూసిన తర్వాత బాయ్ చెబుతుంది, మనం బాయ్ చెప్పేస్తాం. కానీ పాపం అనేది కన్ను మూసిన తర్వాత కూడా వెంటాడుతుంది. ధనవంతుడు వేదనకరమైన స్థలంలో యాతన పడుచున్నాడంట. రోగం చేత చచ్చిపోయినందుక, పాపం చేత చనిపోయినందుక చెప్పండి? పాపం చేత చనిపోయినందుకు. పాపం అనే సమస్య మనిషి చావు తర్వాత కూడా వెంటాడుతుంది. విచిత్రం ఏంటంటే, మన మరణం తర్వాత కూడా మనల్ని వెంటాడే ఈ సమస్య గురించి మరణించేంత వరకు మనిషి ఆలోచించకుండానే చచ్చిపోతాడు, మరణిస్తాడు. చావు తర్వాత కూడా మనతో ఉండే సమస్య ఏదైతే ఉన్నదో అది అన్నిటికంటే పెద్ద సమస్య. అలాంటి సమస్యను సమస్యనే అనుకోడు చచ్చిపోయేంత వరకు. దేన్నైతే సమస్య అనుకోలో దాని సమస్య అనుకోకుండానే చనిపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతాడు, ఇదన్నమాట నా జీవితంలో పెద్ద సమస్య, కన్ను మూసిన తర్వాత తెలిసింది నాకని. అందుకే మీరు పాపంతో చావకూడదు. ఆ పాపాలు కడిగి వేసుకొని నూతన పరచబడిన వారై క్రొత్త జీవితాన్ని మీరు పొందాలి. దాని కొరకు బ్యాప్టిజం తీసుకోవాలి. కానీ ఈ పాపం ఎందరికి ఉంది? ఓన్లీ ఇండియన్స్గా? ఓన్లీ పాకిస్తానీస్గా? అసలు ప్రపంచంలో ఉన్న సుమారు 700 నుండి 750 కోట్ల మంది ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరికీ ఉన్న సమస్యే నేను మాట్లాడుతున్న సమస్య. దానికి సొల్యూషన్ లేదా? దానికి సొల్యూషన్ లేదా అంటే కనబడుతోంది దానికి సొల్యూషన్. ఏంటది? బ్యాప్టిజం. ఒకప్పుడు పౌలు గారికి ఉన్న సమస్య. పెంతెకొస్తు పండుగ దినాన పేతురు గారు వాక్యం చెబుతున్నప్పుడు విన్న వాళ్ళందరికీ ఉంది ఆ సమస్య. ఆ రోజు పేతురు గారు వాళ్ళతో చెబుతున్న మాట, మీకున్న సమస్యకు పరిష్కారం ఈ బాప్తిస్మం. నీకున్న సమస్యకు పరిష్కారం పౌలా? బ్యాప్టిజం. తడవు చేయుట ఎందుకట్టను చూడండి అక్కడ. బాప్తిస్ము తీసుకొని పాపాలు కడిగి వేసుకో. ఎంత సీరియస్గా ఉంది విషయం అది. ఎందుకు తీసుకోవాలి బ్యాప్టిజం? మన పాపములు కడిగి వేసుకొనుటకు. ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం బ్యాప్టిజం తీసుకోవడం వల్ల మనకు వచ్చే రెండవదే పాపాలు క్షమింపబడటమే కాదు, రెండవది ఆ క్షణాన మనకు రక్షణ అనే శిరస్త్రాణం వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? రక్షణ అనే ఓడలోనికి మనం ప్రవేశిస్తాం. చూద్దామా? బైబిల్లో చూద్దాం, మంచి మాటను చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దామా? 15 and 16. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఎవరు? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. ఎవరికి రక్షణ? రక్షణ? సువార్త విని దాన్ని నమ్మి. సువార్తలో ఏం చెప్పబడుతుంది? నీ సమస్యనే పాపం అని చెప్పబడుతుంది సువార్తలో. ఆ సువార్తను నమ్మి ఈ సమస్య నుంచి గట్టెక్కి నేను బయటికి రావాలంటే, నేను బ్యాప్టిజం తీసుకోవాలని ఎవరైతే నమ్మి బ్యాప్టిజం తీసుకుంటారో వారికి ఏమొస్తుందంటే అక్కడ రక్షణ. మరొక రెఫరెన్స్ చూద్దాం దీనికోసం. పేతురు గారి మొదటి పత్రిక మరొక మాట చూద్దాం. పేతురు గారి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. 21వ వచనం. 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అన్నది చూడండి. అక్కడ ఏం రక్షిస్తుందంట మనల్ని? బ్యాప్టిజం రక్షిస్తుంది. బ్యాప్టిజం తీసుకోవడం వల్ల మనము నోవాహు తన కుటుంబం ఒకప్పుడు ఎలాగైతే రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించి రక్షణ పొందారో, ఈరోజు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనం చేసేది మన జీవితంలో జరిగేది రక్షణ అనే ఓడలోనికి వెళ్ళిపోతున్నాం, సేఫ్ ప్లేస్కి వెళ్తున్నాం.
ఈ ఓడలోనికి రానంత వరకు మనిషి ఏ జోన్లో లేడు చెప్పండి? సేఫ్ జోన్లో లేడు, డేంజరస్ జోన్లో ఉన్నాడు, ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అంతేనా? దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నదనంటే దేనికి సాదృశ్యమైంది? పైన నోవాహు గారి గురించి చెబుతాడు. ఆ పై వచనాలలో నోవాహు గారు జలప్రలయం గురించి చెబుతాడు. నోవాహు గారు తన కుటుంబం ఎలా రక్షింపబడింది? ఓడలోనికి ప్రవేశించి. ఓడ కట్టినంత మాత్రాన నోవాహు గారు ఓడలోనికి వెళ్ళకపోయి ఉంటే ఏం జరిగేది? రక్షణ వచ్చేది కాదు. ఓడలో లేనంత వరకు బ్రతుకు ప్రమాదమే. దానికి సాదృశ్యమైన బ్యాప్టిజం అంటున్నాడు చూడండి ఇక్కడ. దానికి సాదృశ్యమైన బ్యాప్టిజం అంటే ఈరోజు బాప్తిస్మం ఎవరెవరైతే తీసుకోలేదో వాళ్ళందరూ ఏ జోన్లో లేరో చెప్పండి? సేఫ్ జోన్లో లేరు. నిజాలే మాట్లాడుకోవాలిగా, నిజాలే మాట్లాడుకోవాలి. కన్ను మూసే టైంకి బ్యాప్టిజం లేకుండా చచ్చిపోయాడు అనుకోండి, పరిస్థితి చాలా భయంకరం. కనీసం బ్యాప్టిజం తీసుకున్న ఛాన్సెస్ ఉంటాయనే ఆశలు ఉంటాయి, కానీ బాప్తిజం తీసుకోకుండా కన్ను మూస్తే ఇంకా ఛాన్సెస్ ఉంటాయి ఏమో అనుకుంటే ఇవన్నీ ఏముండవు, ఆప్షన్స్ ఏముండవు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏముండవు ఇక్కడ. ఎంత భయంకరం. రక్షణను దేంతో పోల్చారంటే ఆర్మర్ ఆఫ్ గాడ్ అని బైబిల్లో ఉంటుంది. ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చే సర్వాంగ కవచం. ఆ సర్వాంగ కవచంలో రక్షణను దేంతో పోల్చారంటే శిరస్త్రాణం, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. హెల్మెట్. ఈ హెల్మెట్ని ఎంతవరకు ధరించాలి చెప్పండి? రక్షణ అనే శిరస్త్రాణం గురించి మీరు విన్నారు కదా బైబిల్లో. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది 17వ వచనంలో. పాయింట్ ఏంటంటే హెల్మెట్ని బండి ఎక్కిన తర్వాత ఎంతసేపు వేసుకోవాలో చెప్పండి సేఫ్గా ఉండాలంటే? బండి ఆగేంతవరకు, ప్రయాణం అయిపోయేంతవరకు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు రక్షణ అనే ఒక శిరస్త్రాణం హెల్మెట్ ఇస్తాడే, దాన్ని ఎంతవరకు ధరించాలి? దాన్ని ఎంతవరకు నిలబెట్టుకోవాలి మనం? ఈ జీవితం అనే ప్రయాణం అయిపోయేంతవరకు ఆ హెల్మెట్ని అలానే పట్టుకోవాలి. ఓడతో కంపేర్ చేశాంగా, ఓడలో ఎంతకాలం ఉండాలి? జలప్రలయం అయిపోయి నీళ్ళన్నీ ఇంకిపోయేంతవరకు ఓడలో ఉండాలి. మధ్యలో దిగుతానంటే ఎక్కడం వరకు బాగానే జరిగింది ప్రయాణం, మధ్యలో దిగుతానంటే ప్రమాదమే మళ్ళీ. అలాగే మన ప్రయాణం కూడా బ్యాప్టిజం ద్వారా రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించిన తర్వాత నేను మధ్యలో ఒకసారి బయటికి వెళ్ళేసి వస్తానంటే కుదరదు. ఇంకా లోనికి వచ్చే అవకాశం ఉండదు. ఓడలోనే ఉండాలి పని పూర్తయ్యేంత వరకు. కానీ చాలామంది బ్యాప్టిజం తీసుకోవడానికి మంచి నిర్ణయం తీసుకొని ఓడలోనికి ప్రవేశించి మధ్యలో దిగేస్తుంటారు. నీళ్ళు ఉన్నాయి బయట, మధ్యలో దిగితే ఎలా? నోవాహు గారు అలా దిగలేదే, నోవాహు గారి కుటుంబం అలా దిగలేదే. పాపాలు కడగబడ్డాయి, రక్షణ అనే శిరస్త్రాణం వచ్చింది, నిలబెట్టుకోవాలిగా. ఏమండి? కానీ బైబిల్ ఏమంటుంది? బాప్తిస్మము వలన పాపక్షమాపణ, బాప్తిస్మము వలన రక్షణ. ఇది రెండవది. ఇక 3, బ్యాప్టిజం వలన మనం ఎందుకు తీసుకోవాలంటున్నాగా. రెండో ప్రశ్న ఏంటి? బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? ఇక 3వ కారణం ఏంటంటే మళ్ళీ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని మరొక్కసారి చూద్దాం, పూర్తి చేద్దాం. 38వ వచనం పేతురు గారు మాట్లాడుతున్నాడు. మీరు మారు మనసు పొంది, చూస్తున్నారు అందరూ, పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇది 3వ కారణం. బాప్తిజం తీసుకోవడం వలన ఏం జరుగుతుందట? మనకు లాభాలు ఏంటి చెప్పండి? బ్యాప్టిజం తీసుకోవడం వలన వచ్చే ప్రయోజనాలు, మేలులు ఏంటి? నెంబర్ 1 పాపక్షమాపణ, నెంబర్ 2 రక్షణ, అండ్ నెంబర్ 3 పరిశుద్ధాత్మ అనే వరము. జాగ్రత్తగా చదవండి ఆ మాట జాగ్రత్త చూద్దాం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనువరము. ఎందుకు ఇంత నొక్కుతున్నానంటే బైబిల్లో పరిశుద్ధాత్మ వరాలు అనేవి ఉన్నాయి. జాగ్రత్తగా వినండి ప్లీజ్. బైబిల్లో పరిశుద్ధాత్మ వరాలు అనేవి ఉన్నాయి. పరిశుద్ధాత్మ వరాలు వేరు, పరిశుద్ధాత్మ అనువరము వేరు.
బ్యాప్టిజం తీసుకోవడం వల్ల పరిశుద్ధాత్మ వరాలు వస్తాయా, పరిశుద్ధాత్మ అనే వరం వస్తుందా? చదవండి ఇప్పుడు. పరిశుద్ధాత్మ వరాలు కాదు వచ్చేది, పరిశుద్ధాత్మ అనే వరం. అంటే పరిశుద్ధాత్ముడే ఒక గిఫ్ట్. పరిశుద్ధాత్ముడే ఒక గిఫ్ట్ మనకు, ఒక వరం. పరిశుద్ధాత్మ దేవునికి ఉండే పేరు ఏముంటుందో చెప్పనా? సంచకరువు. సంచకరువు అంటే పేమెంట్ ఇన్ అడ్వాన్స్ అని, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనుకోండి. ఇంకా బాగా చెప్పాలంటే, అంటే దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడా? తండ్రి, నేను తండ్రి గురించి మాట్లాడుతున్నా. మనకు నిత్య జీవాన్ని ఇస్తాననే ప్రామిస్ ఒకటి ఉందా? పరలోకం ఇస్తాననే ప్రామిస్ ఒకటి ఉందా? యేసుప్రభుని తిరిగి లోకానికి పంపించి ఆయన ద్వారా మనల్ని తన ఎద్దుకు చేర్చుకుంటాననే ప్రామిస్ ఒకటి ఉందా? ఈ ప్రామిస్లు అన్నిటిలో మనకు అడ్వాన్స్గా ఇచ్చిన కొంచెం పేమెంటే పరిశుద్ధాత్ముడు. దట్ ఈజ్ సంచకరు. నేను మీకు ఇస్తానన్నానుగా, నన్ను మీరు నమ్మకపోతే ఇదిగో ఈ గిఫ్ట్ చూడండి. ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది? మీకు మొదటి ఇన్స్టాల్మెంట్ అడ్వాన్స్గా నేను ఇచ్చే పేమెంటే ఇంత ఉందంటున్నాడు దేవుడు. అంటే పరిశుద్ధాత్ముడు మనతో ఉండడం కంటే గొప్ప భాగ్యం ఏముంది చెప్పండి? అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏమైనా ఉందా? నేను మీకు ₹1,00,00,000 ఇస్తానన్నానండి, ప్రామిస్ చేశాను. ఇప్పుడు నన్ను మీరు ఎలా నమ్మాలని మీరు అడిగారు. మిమ్మల్ని ఎలా నమ్మాలంటే మీరు ₹1,00,00,000 ఇస్తానంటే ఇదిగో అడ్వాన్స్కి ఒక 10 lakhs తీసుకోండి, లేదా ఒక 20 lakhs తీసుకోండి, లేదా ఒక 30 lakhs తీసుకోండి. దట్ ఈజ్ సంచకరు. అప్పుడు మీరేమనుకోవాలి? 30 లక్షలు నాకు ఇచ్చిన ఆయన ₹1,00,00,000 ఇస్తానన్న వాగ్దానం ఎందుకు నిలబెట్టుకోడు? కనుక ఈ బ్రతుకుల్లోనే పరిశుద్ధాత్మనిచ్చిన తండ్రి చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని ఎందుకు ఇవ్వడు? అర్థమవుతుందా? మనకు భరోసా ఎంత ఉంది చూడండి, ఎంత పెద్ద భరోసా ఉంది. సంచకరు అంటే కరువులో సంచి నింపేవాడు పరిశుద్ధాత్ముడా? ఏమన్నా బాగుందా? ఏమంట? కరువులో సంచి నింపేవాడే సంచకరు. ఇష్టం వచ్చినట్టుగా బైబిల్ మాట్లాడడం అంటే అదే. రైట్. ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి? బాప్తిస్మం తీసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి? 3 ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటది? నెంబర్ 1 పాప క్షమాపణ, నెంబర్ 2 రక్షణ, అండ్ నెంబర్ 3 పరిశుద్ధాత్మ వరాల. పరిశుద్ధాత్మ అనే వరమా? పరిశుద్ధాత్మ అనే వరం.